వంకాయలతో మీరు చాలా రకాల రెసిపీస్ని ట్రై చేసి ఉంటారు, కానీ ఈ విధంగా ఒకసారి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు బాగా వేయించండి. పల్లీలు బాగా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2-3 యాలకులు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. కావాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత అదే ప్యాన్లోకి ఒక 10-15 వరకు ఎండుమిర్చిలను యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిలను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా అదే గిన్నెలోకి యాడ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ మసాలా అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మసాలాను యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీటితో పాటే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. అంతే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ రెడీ అయింది కాబట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 400 గ్రాముల వంకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పొడుగు వంకాయలని తీసుకున్నానండి. ఈ ముక్కలు ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ముక్కలు పూర్తిగా కలర్ మారిపోయి సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ప్యాన్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. యమ్మీ అండ్ టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.